రైట్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ట్రంప్ నిర్ణయాలతో ఇండియాకు షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు 7,000 మంది అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది అమెరికాలో అంటే 7,000 మంది కూడా వీసా గడువు ముగిసినా కూడా యుఎస్లోనే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వీళ్ళలో ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. సో ఎవరెవరి వీసా ఎప్పటి వరకు గడువు ఉంది, ఎప్పటి వరకు వీళ్ళు ఉండాలి, ఎప్పటి వరకు డేట్ ఉందని చెప్పి వీళ్ళందరూ చూస్తున్నారు. గడువు ముగిసినా కూడా వాళ్ళు యుఎస్లోనే ఉన్నారు. అలాగా ఫిల్టర్ చేసిన వాళ్ళు 2,000 మంది వస్తూ ఉన్నారు. సో వివరాల్లోకి వెళ్దాం ఒకసారి. దగ్గర మనకి వీసా గడువు ముగిసిన 7,000 మంది భారతీయులు ఇంకా అమెరికాలోనే ఉన్నారు అని చెప్పి అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ జెసికా ఎం వాగన్ తీసుకువెళ్లారు. వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ యుఎస్లో చదువుకుంటున్నారంటే స్టూడెంట్స్ అంటే F1 అలాగే M1 వీసాలు ఉంటాయి. ఎక్స్చేంజ్ విజిటర్ వీసా జే వీసాలపై అమెరికాకు వచ్చారని వీళ్ళందరూ కూడా 2023లో వీరి వీసాల గడువు ముగిసిపోయిందని స్పష్టం చేశారు. అంటే దాదాపు వీళ్ళందరి వీసా గడువు కూడా అయిపోయినా కూడా వాళ్ళు యుఎస్లోనే ఉన్నారు. సో ఈ 7,000 మందిలో 2,000 మంది విద్యార్థులు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో 7,000 మందిలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది చదువుకుంటూ ఉన్నారు, ఎంతమంది పార్ట్ టైం చేస్తున్నారు, ఎంతమంది విజిటింగ్ వీసా మీద వచ్చారు, అండ్ అలాగే కొంతమంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడడానికి పేరెంట్స్ అలాగే కజిన్స్ అలాగే రిలేటివ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా గడువు అయిపోయినా కూడా అక్కడే ఉన్నట్లుగా మనకి చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చూస్తే కనుక చాలా మంది ఉన్నారు దీంట్లో. సో బ్రెజిల్ కానివ్వండి, చైనా, కొలంబియా, భారత్ నుంచి వచ్చే 2,000 మందికి పైగా విద్యార్థులు ఫిల్టర్ చేస్తే దీంట్లో 2,000 మంది విద్యార్థులే ఉన్నారు. 7,000 మందిలో వాళ్ళందరూ కూడా వీసా గడువు ముగిసినా కూడా అక్కడే ఉన్నారు. సో దీంట్లో చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 32 దేశాలకు చెందిన విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటినా కూడా అమెరికాలోనే ఉంటున్నారు ప్రస్తుతం. సో మొత్తంగా చూసుకుంటే కనుక MF కేటగిరీలో వీసాలు తీసుకున్న వారే ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నట్లుగా వాగన్ పేర్కొన్నారు. కాగా H1 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఫుల్ టైం కోర్సులు చేసేవారు అలాగే స్కూళ్ళు కాలేజీల్లో చదువుకునే వారికి జారీ చేస్తారు H1 వీసా అనేది. సో ఎవరైతే మనకి కోర్సులు చేస్తారో, చాలా మంది కోర్సులు చేస్తూ ఉంటారు స్కూల్స్లో కానీ లేకపోతే అక్కడ కాలేజెస్లో కానీ కోర్సులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వీసా జారీ చేస్తారు. వృత్తి విద్య అంటే ఏదైనా జాబ్ కోసము లేకపోతే నాన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ చదువుకునే వారికి M1 వీసాలను అందజేస్తారు అక్కడ. సో వీసాల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ నేపథ్యంలో వ్యవస్థలో అలాగే చట్టాల్లో ప్రక్షాళన అవసరమని వాగన్ అభిప్రాయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేయాలి. వీసా గడువు ముగిసాక మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా గుర్తించి వెనక్కి పంపించేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ను అభివృద్ధి చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు మనకు క్లియర్గా. సో ఎవరైతే ఆ వీసా గడువు ముగిసిపోయిందో ముగిసినా కూడా వాళ్ళు యుఎస్లో చాలా మనకి విలేజెస్ ఉంటాయి లేకపోతే కొన్ని వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ లేకపోతే హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, అక్కడున్న షాప్స్లో కానివ్వండి, అక్కడున్న వివిధ రకాల పని దొరికే ప్లేసెస్లో కానివ్వండి, అక్కడ ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో కొంతమంది వాళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి లేకపోతే వెనక్కి పంపించే ప్రతిపాదనలు చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో దాంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది నంబర్ ఇంకా మనకు క్లియర్గా తెలియదు. బట్ దీంట్లో ఏదైతే నంబర్ వస్తుందో మనకి 7,000 మందిలో 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో కూడా అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృత్తిపరంగానో లేకపోతే అక్కడున్న పేరెంట్స్ చాలా మంది విజిటింగ్ వస్తూ ఉంటారు, రిలేటివ్స్ విజిటింగ్ వస్తూ ఉంటారు, ఇలా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎవరైతే వీసా గడువు దాటిపోయినా కూడా అక్కడే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలి. ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటూ ఉన్నారు. సో ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి మనకు కనిపించట్లేదు. సో దీంట్లో మనకి క్లియర్గా చూస్తే కనుక వాళ్ళందరినీ వెనక్కి పంపించేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్నారు క్లియర్గా. ఇందుకోసం కాంగ్రెస్ చట్ట సవరణ చేయాలి. ప్రతి విద్యార్థి చదువు పూర్తవగానే వారి సొంత దేశాలకు వెళ్ళిపోయేందుకు సిద్ధపడాలి అని చెప్పి చాలా క్లియర్గా సూచించారు. ఎవరైతే మనకి చదువుకోవడానికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏవైతే ఆ కోర్సు లేకపోతే ఏదైతే ఆ గడువు ఉంటుందో ఆ గడువు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ స్వదేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే H1B వీసాల జారీకి కూడా కఠినంతరం చేయాలని వాగన్ అభిప్రాయపడ్డారు. ఎవరైతే మనకి చదువు అయిపోయిన తర్వాత
వీసా మనకి అప్డేట్ చేసుకుని, అంటే ఒకవేళ జాబ్ వస్తే జాబ్కి సంబంధించిన వీసా అప్డేట్ చేసుకుని అక్కడే ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దానికి కూడా ఇప్పుడు అంత ఈజీగా వీసా రాదు అని మనకు క్లియర్గా చెప్తున్నారు. అంటే చాలా మంది చదువుకోవడానికి వెళ్తారు, యూఎస్ అనగానే ఎంఎస్సీ ఎంఈ ఏదో ఒకటి చేయడానికి వెళ్తూ ఉంటారు. మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏదైతే కోర్స్ చేస్తారో లేకపోతే అక్కడ ఏదైతే చేస్తారో అది అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు అక్కడ జాబ్ చూసుకుని అక్కడ దాంట్లోకి షిఫ్ట్ అయ్యి వీసా కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు సాధారణంగా. సో ఇప్పుడు ఏదైతే ఆ వీసా చేంజింగ్ ఉంటుందో అది కూడా అంత ఈజీ కాదు, అది కూడా చాలా కష్టంగానే ఉండబోతుంది. సో అది కూడా పరిమితిని దాటే ఉండబోతుంది. సో వాటి సంఖ్యను కూడా 75,000 లోపుకు కుదించాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడే చాలా లక్షల్లో ఉన్నారు అక్కడ జాబ్స్ చేసేవాళ్ళు. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా ఉంటే గనక అధికంగా వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. సో అండ్ అలాగే H1B గడువును కూడా 2 ఏళ్లకు నిర్ణయించాలి. సో ఏదైతే మనకి గడువు ఇస్తారో వీసాకి ఇన్ని ఇయర్స్ పరిమితి అని ఉంటుంది. వీసా ఇవ్వగానే మనకి ఇన్ని ఇయర్స్ లోపు మనం చదువుకున్నా లేకపోతే పార్ట్ టైం చేసినా, పార్ట్ టైం బేసిక్ ఎలా లేదు చేయడానికి, బట్ ఏంటంటే ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు వాళ్ళకి, వాళ్ళు పేరెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పి అక్కడ ఉన్న హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, ఇక్కడ వెళ్ళిన విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ వాళ్ళు పాకెట్ మనీ తీసుకుంటూ ఉంటారు రూమ్ రెంట్కి ఆర్ ఎక్స్ట్రా ఖర్చులకి. బట్ ఇప్పుడు అలాంటి పార్ట్ టైం చేయడానికి లేదు. ఏదైతే మనకి ఈ రూల్ వచ్చిందో వెంటనే అందరూ పార్ట్ టైమ్స్ ఆపేసి వాళ్ళందరూ కూడా అక్కడ రూమ్స్లో కానివ్వండి, అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడైతే స్టే చేస్తున్నారో దానికే పరిమితం అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే అక్కడ ఒక యాప్ ఉంటుంది, దానికి సంబంధించి ఎవరైతే ఇండియన్స్ ఆర్ అదర్ కంట్రీస్ ఎవరైతే పనిచేస్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళకి అలర్ట్ వచ్చింది. ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే వేతనానికి దెబ్బ పడుతుంది కాబట్టి. ఎవరైతే పార్ట్ టైమ్స్ చేస్తూ ఉన్నారో తక్కువకి చేస్తున్నారని చెప్పి, సో ఇదంతటికీ దెబ్బ పడుతుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే పార్ట్ టైమ్స్ జాబ్స్ చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసి ఎవరి స్టేజ్లో వాళ్ళు దిక్కుతోచిన స్థితిలో తలదాచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రెసెంట్ అయితే. సో H1B గడువును 2 ఏళ్లకు నిర్ణయించాలి, అవసరాన్ని బట్టి మాత్రమే 4 ఏళ్లకు పొడిగించే వెసులుబాటు ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే గ్రీన్ కార్డ్ దరఖాస్తు పెండింగ్లో ఉంటే ఆటోమేటిక్గా H1B పొడిగింపు విధానాన్ని రద్దు చేయాలని కూడా మనకి వ్యాఖ్యానించారు. సో ఇది ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే స్టెమ్ కోర్సులు చేసిన అమెరికన్లలో 1/6 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 20 లక్షల మంది అనుకోవచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయడం లేదని చెప్పి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకునేందుకు వీసా విధానాలను ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి కూడా సూచించారు. అయితే దీంట్లో నేర చరిత్ర అలాగే అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్వాంటనామో బేకి తరలిస్తామని కూడా అధ్యక్షుడు ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు. దీంట్లో ఎవరైతే నేర చరిత్ర ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్కి తరలిస్తామని కూడా మనకి క్లియర్గా చెప్పారు. సో బుధవారం ఆ మేరకు ఏవైతే మనకి ఉత్తర్వులు వచ్చాయో దానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ మెమోరాండంపై కూడా సంతకం చేశారు ఆయన. 30,000 మంది సామర్థ్యం ఉన్న గ్వాంటనామో బేలో ఇప్పటి వరకు ఉగ్రవాదులని నిర్బంధించేవారు. ఆ ప్లేస్లో ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ఉగ్రవాదులు చాలా తీవ్రమైన పనులు చేసే వాళ్ళని మాత్రమే గ్వాంటనామో అనే ఒక ప్లేస్ ఉంది దాంట్లో నిర్బంధించేవారు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక అక్రమ వలసదారులను ఆయా దేశాలు కట్టడి చేస్తాయనే నమ్మకం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ చెప్పారు. సో చూడాలి. అండ్ అలాగే పౌరసత్వానికి సంబంధించి కూడా మనకి క్లియర్ అప్డేట్ అందుతూ ఉంది. సో పౌరసత్వం కూడా ఇంతకు ముందులా లేదు, కేవలం ఇంతకుముందు గ్రీన్ కార్డ్ ఈజీగా వచ్చేది. H1B వీసాల మీద ఉన్న వాళ్ళు అక్కడ పిల్లల్ని కంటే కనుక వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చేది, వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డ్ చేస్తే వాళ్ళ బట్టి వీళ్ళు తీసుకునేవారు. చాలా కొంచెం ఇప్పటితో పోలిస్తే చాలా కొంచెం ప్రాసెస్ ఉండేది, ఈజీగానే అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏ ఒక్క ప్రాసెస్ కూడా అలా లేదు, ప్రతి చిన్నది కూడా చాలా కఠినంతరం చేశారు ట్రంప్. అండ్ అలాగే ఏ చిన్న పని కావాలన్నా చాలా క్లియర్ డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ అలాగే జాబ్కి సంబంధించి చాలా క్లియర్గా ఉండాలి. అండ్ సర్టిఫికేట్స్ చాలా క్లియర్గా ఉండాలి. దేంట్లో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వెనక్కి వెళ్ళక తప్పదు అని చెప్పి మనకి చాలా క్లియర్గా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అన్నీ కూడా మనకి చాలా కఠినంతరం చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి వీసాకైతే ఇప్పుడు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో వీసా గడువు ముగిసినా కూడా అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దెబ్బ మీద దెబ్బ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ వెంటనే స్టాప్ చేసింది పార్ట్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు, ఇంట్లోంచి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అండ్ వీసా
ముగిసిపోయినా కూడా అక్కడే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ముందే వాళ్ళు అన్ని సిద్ధం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎక్కడున్నా కూడా కుక్కడి వేళ్ళతో వాళ్ళని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న అమెరికన్స్కి కూడా వాళ్ళకి ఏదైతే దగ్గరలో కొన్ని యాప్స్ ఉంటాయో అవైలబుల్లో, వాళ్ళు డైలీ యూజ్ చేసే యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ప్రకటనలు చేస్తారు. సాధారణంగా అక్కడ మనకి ఏవైతే యూనివర్సిటీలు ఉంటాయో యూనివర్సిటీలకు సంబంధించి కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు మనం ఏవైతే యాప్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటామో అలాగే అక్కడ దాని యూనివర్సిటీలకి అక్కడ ఉన్న ప్లేస్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటే దాంట్లో నోటిఫికేషన్స్ వస్తాయి. అక్కడ దగ్గరలో ఉన్న ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే వెసులుబాట్లు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. బట్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో కూడా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఎవరైతే ఇట్లా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి గురించి, ఇండియన్స్ కానివ్వండి, ఇతర దేశాల వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరి గురించి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ సమాచారం కూడా, ఎవరైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ సమాచారం కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. దాని నుంచి చాలా మంది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి గురించి సమాచారం ఇవ్వడం కానివ్వండి, వాళ్ళందరి గురించి చెప్పడం కానివ్వండి, ఆ యాప్లో అప్లోడ్ చేయడం కానివ్వండి, పలానా హోటల్ ఆర్ పలానా రెస్టారెంట్ పలానా ఇది అని చెప్పి చేస్తున్నారు. అండ్ అక్కడికి వచ్చి ఇమిగ్రేషన్ వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తిపోయి ఎవరి రూమ్స్కి వాళ్ళు, ఎవరి స్టేస్కి వాళ్ళు పరిమితం అయిపోయి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో దీంట్లో 7,000 మంది భారతీయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరిలో 2,000 మంది విద్యార్థులే ఉన్నారు. అమెరికన్ కాంగ్రెస్ కు సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాఘన్ నివేదిక అందించారు. ఇకపై 75,000 H1Bలే ఉండబోతున్నారు. వాళ్ళకి కూడా కాల పరిమితి 2 ఏళ్ల కాల పరిమితికి తీసుకొచ్చారు. సో 4 ఏళ్ళది 2 ఏళ్ళకి తీసుకొచ్చారు. ఇంకా ఏమేమి సవరణలు చేయబోతున్నారు. H1B వాళ్ళకు కూడా ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత ఈజీగా ఏది రాదు. సో చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన క్లియర్ అప్డేట్స్. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని ఇంకా బయటకు తీసుకొస్తారు, ఇంకా ఏమేమి చేయబోతున్నారు ట్రంప్ అనేది ఉత్కంఠంగా మారింది.